బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ఉదయాన్నే కళ్యాణ్‌ని చూసి తనూజ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ తన డ్రెస్‌ని ఐరన్ చేసుకోవడానికి అక్కడ తిరుగుతూ ఉంటే భరణి గారితో తనూజ ఇలా అంటుంది. "వాడు డల్‌గా ఉంటే నాకు నచ్చదు నాన్న" అంటే ఎవరు అని భరణి గారు అడుగుతారు. అదే కళ్యాణ్ అంటే "ఓహ్! కళ్యాణా ఏమైంది డల్‌గా ఎందుకున్నాడంటే" "ఏమో వాడు డల్‌గా ఉంటే నేను అస్సలు మాట్లాడను వాడితోని. వాడు సరదాగా నవ్వుతూ ఉంటేనే నాకు మాట్లాడాలనిపిస్తుంది నాన్న" అని చెప్తే "అవును కళ్యాణ్ ఎందుకో డల్‌గా కనిపిస్తున్నాడు" అంటే పక్కనే ఉన్న కళ్యాణ్ "ఏంటి నేనా? నేను డల్‌గా కనిపిస్తున్నానా? లేదే అలా ఏం లేదు. నేను నార్మల్‌గానే ఉన్నాను" అంటే "లేదు నాన్న వాడు చాలా డల్‌గా కనిపిస్తున్నాడు నాకు కూడా" అంటే "అవును అవును నాకు కూడా చాలా డల్‌గా కనిపిస్తున్నాడని" అంటూ ఉంటాడు భరణి. అయితే ఇంతలో అక్కడ కళ్యాణ్ షర్ట్ ఐరన్ చేసుకుంటూ ఉంటే తనూజ అక్కడికి వెళ్ళి ఆ షర్ట్ బటన్స్ అన్నీ విప్పేసి ఆ షర్ట్‌ని చేత్తో తీసుకొని ఓ పాట పాడుకుంటూ ఆ షర్ట్‌ని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ ఐరన్ చేసుకున్న ఆ షర్టు తనూజ ఎందుకు తీసుకొని వెళ్ళిపోతుందో కళ్యాణ్‌కి అస్సలు అర్థం కాదు. తనూజని కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయడు. అలానే చూస్తూ ఉంటాడు. ఇంక తనూజ ఆ షర్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లైవ్‌లో ఎవరు దివ్య సోఫా పైన కూర్చొని టిఫిన్ చేస్తూ ఈసారి మాట్లాడితే నేను నార్మల్‌గా మాట్లాడను. నేనేదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతాను. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తాను అంటూ ఎవరినో తిట్టుకుంటూ ఉంటుంది లైవ్‌లో. అయితే పేరు మెన్షన్ అయితే చేయలేదు. ఇంక భరణి గారు అక్కడ మళ్ళీ దివ్య కిచెన్‌లోకొచ్చి ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఎవరు భరణి గారొచ్చి కాఫీయో సంథింగ్ టీయో ఇచ్చి ఇది తాగేసి పని చేసుకో అని అంటే, నాకొద్దు ఇప్పుడు నాకు పనుంది అని దివ్య ర్యాష్‌గా ఆన్సర్ ఇచ్చేసరికి అంత ఓవర్ యాక్షన్ చేయకు చెప్పింది చెయ్యు తాగు అని దివ్యకి భరణి గారు చెప్తూ ఉంటారు. మళ్ళీ దివ్యని చూస్తూ ఉంటే ఏమనిపించిందంటే, మళ్ళీ పాత దివ్య బ్యాక్ అయ్యిందేమో మొన్న ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి దివ్య నార్మల్‌గా కనిపిస్తుంది. తన బిహేవియర్ మారింది అంతా బావుందనుకున్నారు. మళ్ళీ నిన్నటి నుంచి తనూజ పైన ఏడుపు స్టార్ట్ చేసింది. తనూజ కోసం వెనక భరణి గారితో మాట్లాడుతూ ఆ అమ్మాయి ఇలాంటిది, అలాంటిది అని స్టార్ట్ చేసింది దివ్య. దివ్య తను మంచిగా వెళ్తుందిలే గేమ్ అనుకునేసరికి సేవ్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో లేదు కదా! మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇంక తనూజ కళ్యాణ్ డల్‌గా ఉన్నాడని తనూజ ఫీల్ అవుతూ ఉంటుంది. తనూజ వీడెలానో మాట్లాడట్లేదు ఎందుకో డల్‌గా ఉన్నాడని కళ్యాణ్ షర్ట్‌ని తీసుకొని వెళ్ళిపోతుందనమాట. కానీ అంత క్యూట్‌గా కళ్యాణ్ షర్టు పాపం ఐరన్ చేసుకున్నాడు. ఐరన్ చేసుకొని ఆ షర్ట్ బటన్స్ అన్నీ పెట్టుకొని ఐరన్ చేసుకుంటే, ఈమె వచ్చి ఆ బటన్స్ మొత్తం విప్పేస్తున్నా అలానే చూస్తాడు. ఆ షర్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నా అలానే చూస్తాడు. మళ్ళా తనూజ షర్ట్ పట్టుకొని హాల్‌లో దర్జాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, తన వెనక అమాయకమైన మొఖం పెట్టుకొని నడుచుకొని వెళ్తాడు గానీ, "హే తనూజ ఎందుకు నా షర్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నావు" అని అసలు అడగను కూడా అడగడు కళ్యాణ్. అసలు ఏంటి కళ్యాణ్ కొంచెం నోరిప్పి మాట్లాడు తనూజ విషయంలో ఎందుకిలా అయిపోతున్నావు అని స్ట్రెయిట్‌గా ఉంటే అడుగుతారు కూడా ఆయన ఇష్టపడే ఆడియన్స్ ఖచ్చితంగా. అసలు అంత అంటే ఆ మూమెంట్ చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. కళ్యాణ్ రియాక్షన్ లేకుండా తనూజ షర్ట్ ఎందుకు తీసుకెళ్ళింది? అసలు కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు? లైవ్‌లో ఈ కట్ చేస్తున్నారు. షర్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడితో లైవ్ కట్ చేశారు. అది ఎపిసోడ్‌లో వేస్తారో ఏమో మరి. చూపించినోడు పూర్తిగా చూపించరా బిగ్ బాస్ అని అడగాలని ఉంది నాకైతే. అంత కట్ చేసి పడేస్తున్నాడు. షర్ట్ తీసుకొని నైస్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయిందనమాట తనూజ. మరి ఈ మూమెంట్ మీకేమనిపిస్తుంది? మీ కన్వర్జేషన్ ఏంటి అనేది కామెంట్‌లో చెప్పండి.